నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో హై వోల్టేజ్ పోరు సాగే నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గం. వైసీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో ఏకపక్ష విజయాలు ఎవరికీ రాలేదు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నియోజకవర్గం కావడంతో పోరాటం కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్ల నేపథ్యంనే ఉంటుంది. వైసీపీ నుంచి వెంకటరామరెడ్డికి టికెట్ ఖరారు అవుతుంది, కానీ టీడీపీ నుంచి ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. పరిటాల శ్రీరామ్ 5 ఏళ్లుగా పనిచేసుకుంటున్నారు, కానీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీ టికెట్ తనదేనంటున్నారు. విచిత్రం ఏంటంటే ఆయన ఇప్పటికీ టీడీపీలో లేరు, బీజేపీలో ఉన్నారు, కానీ టీడీపీ జెండాలతోనే రాజకీయం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఒక్క 1999లో తప్ప 1983 నుంచి 2004 వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 3 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతూ వస్తోంది. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణపై కేతిరెడ్డి 19,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సూర్యనారాయణ కేతిరెడ్డిపై గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో సూర్యనారాయణపై కేతిరెడ్డి విజయం సాధించారు. ఇదంతా గతం. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో తన సత్తా చాటేందుకు పరిటాల శ్రీరామ్ సై అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. 51% ఓట్లు సాధించిన ఆయన టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణపై 15,166 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 44% ఓట్లు పడ్డాయి. జనసేన అభ్యర్థి చిలకం మధుసూదన్ రెడ్డి 3% ఓట్లు సాధించారు. వెంకట్రామిరెడ్డి రాజకీయ చరిష్మాతో పాటు ఆ ఎన్నికల్లో కనిపించిన వైసీపీ వేవ్ ఆయన గెలుపుకు ఉపయోగపడ్డాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటోంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే కనిపించనుంది. అయితే సూర్యనారాయణ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరటం, ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్ సిద్ధం అవ్వటంతో ధర్మవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. సూర్యనారాయణ బీజేపీకి రాజీనామా చేయలేదు, కానీ ఆయన టీడీపీ జెండాలతో రాజకీయం చేస్తున్నారు. తాను టీడీపీ తరపునే పోటీ చేస్తానంటున్నారు, కానీ ఆయనను ఇంకా టీడీపీలోకి చేర్చుకోలేదు. ఈలోపు బీజేపీతో పొత్తుల గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కువ రోజులు ఆయన నియోజకవర్గంలో తిరుగుతారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేసుకుంటారు. ఎవరికైనా సాయం చేస్తానని చెబుతూ ఉంటారు. కానీ ధర్మవరంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. చేనేతల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువగా ఉంది. గత ఎన్నికల తర్వాత వరదాపురం సూరి బీజేపీలో చేరటంతో చంద్రబాబు పరిటాల శ్రీరామ్కు బాధ్యతలిచ్చారు. ధర్మవరంలో పరిటాల కుటుంబానికి మంచి పట్టుంది. ఆయన సొంతంగా క్యాడర్ను ఏర్పాటు చేసుకోవడంలో విజయం సాధించారు. అయితే రాప్తాడులో పరిటాల సునీత పోటీ చేయనున్నారు. దీంతో 2వ సీటు ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. వరదాపురం సూరి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ ముందు నుంచి విభేదాలు ఉండటంతో పరిటాల వర్గం రానివ్వటం లేదు. ఈలోపు బీజేపీతో పొత్తు చర్చలు ప్రారంభమయ్యాయి. ధర్మవరం బీజేపీకి కేటాయించి అభ్యర్థిగా సూర్యనారాయణను నిలబెడతారన్న ప్రచారము ప్రారంభమైంది. ముఖాముఖి పోరు జరిగితే వైసీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం సూర్యనారాయణ ఇక్కడ కీలకం కానున్నారు. ఆయన టీడీపీ తరఫున ధర్మవరం నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారు. పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ 2 వర్గాల మధ్య కుమ్ములాటలు వైసీపీకి మరింత లాభం చేకూర్చే అవకాశాలున్నాయి. ఆయన రెబల్గా బరిలోకి దిగితే వైసీపీకి మరింత గెలుపు అవకాశాలున్నాయని ఓ టీవీ ఛానల్ నిర్వహించిన సర్వేలో తేలింది. అదే సమయంలో జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్న ఆయనకు టికెట్ దక్కకపోతే ఎంతవరకు ఆయన సపోర్ట్ చేస్తారన్న దానిపై అనేక అనుమానాలున్నాయి. అందరూ ఏకమైతే వైసీపీ ఆశలు మాత్రం వదులుకోవాల్సిందే. మరి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do
do subscribe to Please 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 do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.